आदिलाबाद में नौकरियों के नाम पर बड़ा फ्रॉड। रिम्स अस्पताल का नाम इस्तेमाल, एससी लेबर कोऑपरेटिव सोसाइटी के नाम पर नौजवानों से भारी वसूली। मरकजी मुलजिम दुर्गम शेखर और मोहन गिरफ्तार, एक मुलजिम फरार। 6 अफराद से फीकस 40,000 रुपये वसूल करने का इंकशाफ। तेलंगाना के आदिलाबाद के रिम्स अस्पताल में नौकरियां दिलाने के नाम पर बड़े पैमाने पर धोखाधड़ी का मामला सामने आया। दुर्गम एससी लेबर कॉन्ट्रैक्ट कोऑपरेटिव सोसाइटी के नाम पर रकम वसूल करने वाले मुंतजमीन ने बेरोजगार नौजवानों को मुलाजिमत का झांसा देकर धोखा दिया। पुलिस के मुताबिक इस मामले के अहम मुलजिमान दुर्गम शेखर और कावटी मोहन को गिरफ्तार कर लिया गया, जबकि महेंद्र नामी शख्स ताहाल फरार है। पुलिस ने बताया कि मुलजिमान ने कम अज़ कम 6 अफराद से फीकस 40,000 रुपये वसूल किए। शिकायत मिलने के बाद केस दर्ज करके तफ्तीश शुरू की गई, जिसमें ये धोखाधड़ी बेनकाब हुई। पुलिस ने अवाम को खबरदार किया है कि वो नौकरियों के नाम पर किसी को भी रकम न दें और किसी भी मुश्तबा सरगर्मी की फौरी इत्तला पुलिस को दें। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। गुड इवनिंग टू ऑल। జాబ్ ఫ్రాడ్ కేసులో ముగ్గురుపై కేసు నమోదు. అందులో 2 అరెస్ట్, 1 పరారులో ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు దుర్గం శేఖర్, ఇతను దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అన్నట్టు, అవుట్ సోర్సింగ్ జాబు ఏర్పాటు ఇప్పిస్తాడు అన్నట్టు. ఇతని ద్వారా ఇతని పిఏగా ఉన్నటువంటి మహేందర్, ఇంకో అతను కావేరి మోహన్ అని, వీళ్ళిద్దరు అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించినందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి ₹1,00,000 వరకు అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కంప్లైంట్ బాధితులు ఎవరైతున్నారో మేస్రం రాహుల్ కు 2024 ఏప్రిల్లో జాబ్ ఇప్పించడానికి సంబంధించి ఫోన్ పే ద్వారా వీళ్ళ పిఏ ఒక ₹25,000 అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇతను ఉన్నాడో మోహన్ ఒక ₹15,000 క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 7 months వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు శాలరీ అమౌంట్ రాకపోతే అతను డబ్బులు అడుగుతాడు. అతని జాబ్ నుండి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇతను ఇచ్చిన డబ్బులు అడిగితే కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. దీని మీద వాళ్ళ ముగ్గురుపై కేసు నమోదు చేసి ఈ రోజు 2 అరెస్ట్ చేసినాం. ఇంకో అతను పరారీలో ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇట్లాంటి ఏజెన్సీ సంస్థలను మోసపూరితంగా నమ్మొద్దు. తర్వాత గవర్నమెంట్ కు సంబంధించి కూడా బ్రోకర్లు ఉండి మేము గవర్నమెంట్ సంస్థలలో జాబ్ ఇప్పిస్తారని అంటున్నారు కాబట్టి అట్లాంటిది ఎవరు కూడా నమ్మొద్దు. ఇంకెవరైనా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు చేస్తాం. నిరుద్యోగులకు ఒకటే సూచన, ఎవరు కూడా ఇట్లాంటి బ్రోకర్ చేసే వాళ్ళకంటే సంస్థలకు కూడా మోసపోయి డబ్బులు ఇవ్వద్దు. ముందు డబ్బులు ఇచ్చి అనవసరంగా నష్టపోవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.